గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాంటీ డాండ్రఫ్ షాంపూ బాటిల్ చూపిస్తున్నాను. యాక్చువల్లీ ఇది నేను ఫోర్త్ టైం యూస్ చేస్తున్నాను. నాకైతే చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయన్నమాట. సో డాండ్రఫ్ అంటే చుండ్రుకి నిమ్మకాయ వాడిన తర్వాత కూడా ఎలాంటి లాభం లేదు అని మీకు అనిపిస్తే అప్పుడు ఇంకా యాంటీ డాండ్రఫ్ షాంపూలు వాడొచ్చు. కానీ అది నార్మల్ షాంపూ లాగా వాడొద్దు. ఎలా వాడాలి అంటే స్నానం చేయడానికి కనీసం అరగంట ముందు జుట్టుని తడిపి ఈ షాంపూని తీసుకొని మర్దన చేసుకొని కంప్లీట్‌గా నురుగు వచ్చే వరకు అలా ఒక అరగంట సేపు దాన్ని వదిలేయాలి. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన జాగ్రత్త పాటించాలి. ఏంటంటే షాంపూ పెట్టుకొని మీరు ఖచ్చితంగా ఇంట్లోనే ఉండాలి. బయటికి వెళ్ళకూడదు. మీరు రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా ఇంట్లోనే ఉండాలి. బయటికెళ్తే స్కిన్ చాలా దారుణంగా డ్యామేజ్ అవుతది. ఇంట్లోనే ఉండాలి. అలా అరగంట పెట్టుకొని మీరు తర్వాత స్నానం చేయొచ్చు. ఆ షాంపూస్ ఏంటో ఇప్పుడు చెప్తాను. జింక్ పైరథియాన్, కీటోకొనజోల్, స్కాల్ప్ ప్రో. ఈ మూడిట్లో ఏదో ఒక షాంపూ అయినా మీరు వాడొచ్చు. మెడికల్ షాప్‌కి వెళ్తే వాళ్ళే ఇస్తారు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే వారానికి 2 సార్లు వాడండి. ఇది మీకు చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. సో నేనెందుకు తడపలేదు ఇప్పుడు అంటే నేను ఆల్రెడీ వాడేసాను. వీడియో కోసం తడపకుండా చూపిస్తున్నాను మళ్ళీ వాటర్ పడతాయి ఇంట్లో అని చెప్పి. సో ఫోర్త్ టైం నేను అయిపోయాక హాఫ్ అన్ అవర్ తర్వాత స్నానం చేశాక మీకు మళ్ళీ చూపిస్తున్నా. కాకపోతే నాకు కొంచెం హెయిర్ ఫాల్ అయితే వచ్చింది. సో వీక్ హెయిర్ అంతా వెళ్ళిపోతుంది. సో నేను విష్ కేర్ వాళ్ళది యాంటీ హెయిర్ ఫాల్ కండిషనర్ యూజ్ చేశాను. మళ్ళీ విష్ కేర్ వాళ్ళది సీరం యూజ్ చేస్తున్నాను. చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ లారియల్ ప్యారిస్‌దేమో కింద లెన్స్‌కి ఆ సీరం పెడుతున్నాను. స్కాల్ప్‌కి ఈ సీరం. సో ఈ సీరం రోజు నైట్ వాడొచ్చు కానీ నేనైతే స్నానం చేసినప్పుడే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నీట్‌గా ఉంటది కదా తల. అప్పుడు పెట్టుకుంటే కొంచెం యూజ్ అవుతది మంచిగా అని. రోజు పెడితే మనకు బయటికెళ్తాం డస్ట్ అంతా ఉంటది. ఆ సీరం వాడినా వేస్ట్ కదా అని నేను అలా ఆలోచించాను. సో ఎవరికైనా ఈ వీడియో యూజ్ అయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి అందరికీ షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేశాను. మీకు ఏమైనా ఎలర్జిక్స్ ఉంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకేమన్నా మీకు స్కిన్ రిలేటెడ్, హెయిర్ రిలేటెడ్ ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఏం వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. నేను ట్రై చేస్తాను మీకోసం. హెల్త్ రిలేటెడ్ అయినా కూడా. బాయ్ గైస్.